విలాసాగర్ గ్రామంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు గ్రామంలో చేతపడి బాణామతి జరుగుతుంది. ఇక గ్రామానికి కీడు సోకిందని గ్రామ ప్రజలందరూ ఊరు విడిచి గ్రామ పొలిమేరలో ఉదయం నుండి రాత్రి వరకు ఉండటం, గ్రామం జరుగుతున్న సంఘటనల మీద జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆదేశానుసారం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు సారథ్యంలో విలాస్ నగర్ గ్రామంలో గడప గడపకు చేతబడి బాణామతి వంటి మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ చేతబడి బాణామతి వంటి మూఢనమ్మకాలను ప్రజలు ఎవరు నమ్మవద్దని, అటువంటి వాటికి దూరంగా ఉండాలని, ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే మూఢనమ్మకాల జోలికి పోకుండా అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఇక మూఢనమ్మకం మనిషిని మూర్ఖంగా చేస్తుందని, మనిషిని మనుషులాగా ఉండనివ్వదని, అందుకే ప్రజలందరూ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ప్రజలకు చైతన్యవంతులపరచడం జరిగింది. ఇక అలాగే వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు చేసి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మందులు ఇవ్వడం జరిగింది. హెల్త్ ఎడ్యుకేటర్స్ పంచాల ప్రతాప్ గౌడ్, అదేవిధంగా ఏ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవి ఎండల తీవ్రతకు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు వడదెబ్బకు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా వివరించి చెప్పారు. ఇక వడదెబ్బ నివారణకై ప్రజలు మరియు కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలని, బయటకు వెళ్ళినప్పుడు గొడుగు, టోపీ, తలపాగా, తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. ఇక ఉదయం మరియు సాయంత్రం ఎండలేని సమయంలో పనులు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంహెచ్ఓ డాక్టర్ చందు, ఎంపీటీఓ భీమేష్, జమ్మికుంట సర్కిల్లో ఇన్స్పెక్టర్ వరగంటి రవి, డాక్టర్ రాజేష్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ కార్తిక్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్స్ పంచాల ప్రతాప్ గౌడ్, ఏ మోహన్ రెడ్డి, అదేవిధంగా హెల్త్ సూపర్వైజర్ రత్నకుమారి, సదానంద, పంచాయతీ కార్యదర్శి విష్ణు, ఎన్ఎంఎస్ సౌందర్, అదేవిధంగా హైమావతి, మనోవికాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంఠాల బుచ్చయ్య, ఆశా కార్యకర్తలు మంజుల, అదేవిధంగా రాజమ్మ, రాజేశ్వరి, రాజమ్మ, ఇక సువర్ణ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.